నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ తెలంగాణ టీఎస్ఆర్టీసీ జహీరాబాద్ డిఎం కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజనల్ మేనేజర్ ఎస్తర్ ప్రభులత, జహీరాబాద్ డిపో మేనేజర్ జీవీఎస్ సూర్యనారాయణ మరియు బస్ డిపో ఉన్నత అధికారులతో మంగళవారం రోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజనల్ మేనేజర్ ఎస్టర్ ప్రభులత మాట్లాడుతూ, మన జహీరాబాద్ డిపోలో మొత్తం 93 బస్సులు ఉండగా అన్ని వేళల్లో సరైన సమయంలో అన్ని బస్సులు నడుపుతూ ముందుకు వెళుచున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ప్రయాణికులకు గాను ఇప్పుడు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు గాను 10వ తరగతి పరీక్షలకు గాను మొదలగు పరీక్షలకు గాను విద్యార్థులకు మరియు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ అయిన నుంచి దేశంలో ఉన్న అన్నిటి కూడా ప్రాఫిట్ డిసెంబర్ 9th నుంచి ఏదైతే ఉందో అప్పుడు ప్రాఫిట్ అంటే గవర్నమెంట్ యావరేజ్ టోటల్ అంటే ఒక నెల 12 లక్షలు రావచ్చు, కొన్ని ఎక్కువ రావచ్చు. అన్నీ నడుస్తున్నాయి, ఎక్కడైనా అన్నీ నడుస్తున్నాయి. నష్టంలోనే ఉంటుంది. మహిళలకు ఫ్రీ అన్నప్పుడు నష్టము మహిళలకు ఫ్రీ ఏమి మాకేమి ఇది కాదు కదా, రియంబర్స్మెంట్ గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది అన్నమాట. సుమారు టోటల్ ఏం చేస్తుంది 63 ప్లస్ 5,30,000 టోటల్ 90. నడుస్తున్నాయి, మనం కొంచెం మార్క్స్ నడుస్తున్నాయి, అన్నీ నడిచేవండి. కొన్ని నడపడం లేదన్నట్టు పుకారు అట్లా అన్నీ అన్నీ నడుస్తుంది. నడుపుతలేదు అన్నట్టు బయట పబ్లిక్ కాదు. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయి బస్సులు సరిపోవట్లేదు. సో ఫుల్గా వెళ్తుండేటప్పటికి బస్సులు తగ్గించేసారని అనుకుంటున్నాను. అట్లా ఏం లేదు, అన్ని బళ్ళు నడుస్తున్నాయి. ఎస్తర్ ప్రభులత, ఎస్తర్ ప్రభులత, ఎస్తర్ ఏ ఇంగ్లీష్లో అయితే ESTHER THER ఎస్తర్ ప్రభులత.